తెలంగాణ ఓటర్ నిర్ణయం రాజకీయాలను షేక్ చేస్తుంది. అద్భుతమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై కూడా దాదాపు ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. తనను ఓడిస్తే ఫామ్ హౌస్ పోయి వ్యవసాయం చేసుకుంటారని ఎన్నికల సమయంలో పదే పదే చెప్పిన కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా, ప్రతిపక్ష నేత హోదాలో ఉంటారా ఉండరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీనికి తోడు జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్ చేశారని, అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనే ప్రచారం జరుగుతోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అయితే ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదంటే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష నేత హోదాను దళితుడు, సీనియర్ నేతగా పేరున్న కడియం శ్రీహరికి అప్పగించే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. రెండు 2004లో టీఆర్ఎస్ఎల్పీ లీడర్గా విజయరామారావు వ్యవహరించారు. తర్వాత 2009లో ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కరీంనగర్, మహబూబ్ నగర్ స్థానాల నుంచి కేసీఆర్ లోక్సభకు ఎన్నికయ్యారు. 2009లో కేటీఆర్ ఫస్ట్ టైం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారని, అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ అన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు పరిధిలోని మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలతో ఇటీవల ఎర్వలి ఫామ్ హౌస్ లో సమావేశమైన కేసీఆర్ త్వరలోనే తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది.